నిజంగా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. సినిమా ఇంత మంచి బ్లాక్ బస్టర్ మూవ్ కొట్టినందుకు నిజంగానే మీ గుణం ఎంత మంచిదో నిజంగా చెప్తున్నా. సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక తల్లి సెంటిమెంట్ అంటే ఎలా చూపించాలో ఒక తల్లి సెంటిమెంట్ తీసి సార్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే తల్లికి మించిన దైవం అంటే మన తల్లికి ఎంత త్యాగం చేసినా తక్కువనే. లాస్ట్ గుంటే చూసామా తల్లి కోసం చేయాలని హ్యాట్సాప్ సార్. నిజంగా చెప్తున్నా సినిమా ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయశాంతి గారి యాక్టింగ్ మొత్తం చాలా బాగా చేసింది. ఎందుకంటే కర్తవ్యంలో చూసినామంటే చాలా సినిమాలో పెంచుకొని చేసిండు. ఈ ఇంగ్లీష్ చేసిన సినిమా క్యారెక్టర్ లో ఒక డిఫరెంట్ గా చేసింది. నిజంగా అసలు సోహెల్ ఖాన్ గారు ముందుగా సల్మాన్ ఖాన్ వల్ల తమ్ముడు మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక విలన్ క్యారెక్టర్ చేసిండు. ఇలా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాన్ అయినా కూడా ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సార్. మీరు యాక్టింగ్ చాలా బాగా చేసిండు సార్, చాలా బాగుంది. విజయశాంతి గారు ఫైట్స్ చాలా బాగా చెప్తున్నా, ఫైట్స్ చాలా బాగా చేసింది. ఒక డిఫరెంట్ గా చేసింది, ఒక కొత్తగా చేసింది. అసలు ఎక్స్పెక్ట్ చేయడం మనం అంతా బాగా చేసింది సార్. నిజంగా చెప్తున్నా సార్, మీరు ఇలాంటి సినిమా తీయడానికి ఇలా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక అమ్మాయి బర్త్డే పాట ఉంటుంది, ఆ పాట చాలా బాగుంది. ఒకటే చెప్తున్నానా, ప్రతి తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తో తల్లికి కొడుకు ఎంత ప్రేమ చేస్తో ఈ సినిమా వస్తే తెలుస్తుంది. తల్లిని కష్టపడద్దు, తల్లిని మంచిగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ అన్న. రీడింగ్ వచ్చి 5కి 5 ఇస్తా. కళ్యాణ్ అన్న ఒకటే చెప్తున్నా, మీ గుణం ఎంత మంచిగా ఉందో, సినిమా అంతా సక్సెస్ఫుల్ అయింది. మీరు అంతా నిజంగా చెప్తున్నా, మీరు చాలా సింపుల్ మనిషి. నిజంగా మీరు ఇంకా పైకి రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. ఒక వెంకటేష్ లాంటి వాళ్ళు చేయలేని ఫైట్ వెంకటేష్ ఒక ఫైట్ చేయడు, వాళ్ళు చేయలేని ఫైట్ ఎగిరి 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 ఈయన గుండు పగిలేలా, ఈయన గుండు పగిలేలా. సినిమా మాత్రం గుండు పగిలేలా ఫైట్లు కొడుతుంది కాక ఇట్లా అమ్మా తోడు సినిమా తోపు, అమ్మా తోడు సినిమా తోపు. నిజంగా ఎవరైనా ఈ సినిమాను బాగలేదంటే వాని చెప్పి చూసుకుని, నాకు కొట్టడానికి టైం లేదు, వాని చెప్పి చూసుకొని వాళ్ళే కొట్టుకోరు, నాకు కొట్టడానికి టైం లేదు. జై జై పిఎస్పీకే, జై పిఎస్పీకే. ఓకే, మేము మాత్రం 3 టమాటోలు ఇస్తాం. 3 ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు సినిమాలో. వాళ్ళ మదర్ కానీ మదర్ సన్ బాండింగ్ చాలా బాగా, ఒక అంటే నిజాయితీగా మారిపోయినగా తల్లిని చూపించాడు. ఆ నిజాయితీని కాపాడుకోవడానికి అంటే తను చేసే అంటే ఎలిమెంట్స్ కొంచెం భయంకరంగా ఉన్నా కానీ సో న్యాయంగానే పోరాడతాడు హీరో కూడా. బట్ తన తల్లికి తెలియకుండా మేనేజ్ చేస్తాడు, అది సినిమాలో చూపించాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సినిమాలో, మాస్ యాక్షన్ బీట్స్ చాలా బాగున్నాయి. కళ్యాణ్ యాక్షన్ బాగుంది. చెప్తున్నా ఎవరు వింటేజ్ కళ్యాణ్ రామ్ చూడొచ్చు, ఎందుకంటే విజయశాంతి కంటే కళ్యాణ్ రామ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. సో కళ్యాణంకి చాలా యాక్షన్ చాలా అదనొక్కడే, తర్వాత అంత మాస్ యాక్షన్ ఈ సినిమాలో చూసాం. క్లైమాక్స్ లో ఒక్కటి మాత్రం కొంచెం చాలా ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటంటే కళ్యాణ్ రామ్ ఏదైతే తన చెయ్యి నరుక్కోవడం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రం కొంచెం ఓవర్ హైప్ వెళ్ళాడు డైరెక్టర్ అనిపించింది. మిగతా అంతా బాగుంది. హీరోయిన్ చాలా తక్కువ స్పేస్ ఉంటుంది, హీరోయిన్ కి చాలా బాగుంది. హీరోయిన్ స్పేస్ కూడా చాలా బాగుంది. సో ప్రతి ఒక్కటి అంటే ఎలిమెంట్ మాస్ యాక్షన్ కాబట్టి తను పోలీసు అవదాలనుకుంటాడు, కానీ తనకి తల్లిని రక్షించుకునేటప్పుడు మాత్రం పోలీస్ అయ్యి. నేను ఏడలేదు కానీ లేడీ ఫ్యాన్స్ అయితే కొంచెం కన్నీళ్ళు పెట్టుకుంటారు. యాక్షన్ సీక్వెన్సే సినిమా అంతా మాస్ ఎంటర్టైనర్. సినిమా లవ్ స్టోరీ ఉండదు, ఓన్లీ మాస్ ఎంటర్టైన్మెంట్ నడుచుద్ది. ఓవరాల్గా చూసుకుంటే మంచి రొయ్యల బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా చేసి చూపించాడు కళ్యాణ్ రామ్. సర్లేరు నీకెవరు సినిమా తర్వాత విజయశాంతి గారు రెండో సినిమా రీఎంట్రీ ఇవ్వడం, అది ఇటు కొట్టారు, దీంతో హ్యాట్రిక్ కొట్టారు. సో కళ్యాణ్ మన విజయశాంతి గారు ఉంటే ఏ సినిమాలో ఉంటే ఆ సినిమా హిట్ అని చెప్పి మళ్ళీ ప్రూవ్ చేశారు. నాకు తెలిసి విజయశాంతి గారు గోల్డెన్ లైక్. నేను 5కి 3.5 ఇస్తా. చాలా బాగుంది. నందమూరి ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుద్ది. సో ఓవరాల్గా చాలా బాగుంది.